హాయ్ ఫ్రెండ్స్, చాలామంది మగవాళ్ళు వాళ్ళకు తెలిసిన ఆడవాళ్ళతో కానీ లేదా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో కానీ శృంగారం గురించి ఓపెన్గా మాట్లాడడానికి, ఆ విజ్ఞానం గురించి తెలుసుకోవడానికి, వినడానికి, చెప్పడానికి భయపడుతూ ఉంటారు. ఇది తప్పు అని, అసభ్యత అని ఇలా భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కొన్ని సూచనలు తెలియజేస్తున్నాను. ఇవి తెలుసుకుంటే మీరు నిస్సంకోచంగా, నిర్భయంగా మీరు నేచురల్గా మీకు తెలిసిన ఆడవారితో కానీ, మీ గర్ల్ ఫ్రెండ్స్తో కానీ మీరు శృంగారం గురించి ఓపెన్గా మాట్లాడవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ ట్రిక్స్ మామూలుగా శృంగారం గురించి ఆడవాళ్ళు మగవాళ్ళతో, మగవాళ్ళు ఆడవాళ్ళతో మాట్లాడుకోవడానికి జంకుతూ ఉంటారు. అయితే ఇది ప్రతి మనిషి శరీరంలో జరిగే ఒక సహజమైన ఒక చర్య. దీని గురించి మాట్లాడుకోవడంలో తప్పు లేదు. దీని గురించి మాట్లాడుకోవడం వల్ల మీరు జీవితంలో మరింత శృంగారం గురించి, దాని ప్రాముఖ్యత గురించి, దాని విజ్ఞానం గురించి తెలుసుకోగలుగుతారు. అంటే ఇందులో స్త్రీలు పురుషుల నుండి, పురుషులు స్త్రీల నుండి ఆ విషయాలు తెలుసుకోగలుగుతారు. జీవితంలో మరింత శృంగారం పట్ల అవగాహన పెంచుకొని మీరు మరింత మీ జీవిత భాగస్వామితో ఎంజాయ్ చేయగలుగుతారు. చాలామంది స్త్రీ పురుషులు ఏం చేస్తూ ఉంటారంటే శృంగారం గురించి ఆడవాళ్ళతో మగవాళ్ళు, మగవాళ్ళతో ఆడవాళ్ళు ఆ విషయాల గురించి మాట్లాడాలని ఉంటుంది, తెలుసుకోవాలని ఉంటుంది. కానీ అది కనుక మాట్లాడితే, తెలియచేస్తే అది తప్పు అంటారేమో అని భయపడుతూ ఎవరికి వారు మౌనంగా తమలో తామే నిశ్శబ్దంగా ఉండిపోతూ ఉంటారు. తమను తాము కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆడవాళ్ళకు కూడా చెప్పాలని ఉంటుంది, వినాలని ఉంటుంది. మగవాళ్ళు కూడా చెప్పాలని ఉంటుంది, వినాలని ఉంటుంది శృంగారం గురించి ఆడవాళ్ళ దగ్గర. కానీ ఆడవాళ్ళు మగవాళ్ళ ముందు ఓపెన్ కారు, మగవాళ్ళు ఆడవాళ్ళ దగ్గర ఓపెన్ కారు అనమాట. ఇది సరి అయింది కాదు. కాబట్టి మీరు శృంగారం గురించి అమ్మాయితో కానీ, అబ్బాయితో అమ్మాయి కానీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు చొరవ తీసుకొని ముందుగా మీరే మొదలు పెట్టండి. ఇలా మొదలు పెట్టడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఇలా మొదలుపెట్టిన తర్వాత మీరే అలా నిర్మోహమాటంగా కంటిన్యూ అవుతూ ఉండండి. అప్పుడు ఎదుటి వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అంతేకాని శృంగారం గురించి మాట్లాడడం, దాని గురించి చర్చించడం అనేది తప్పు అని ఇద్దరు అనుకోవడం వల్ల ఒక జీవితకాలం మీరు మౌనంగా ఉండిపోతారు. ఇద్దరిలో ఎవరు ఓపెన్ కారు. అంటే అమ్మాయిలు ఓపెన్ కారు అబ్బాయిల ముందు, అబ్బాయిలు అమ్మాయిల ముందు ఓపెన్ కారు. ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉంటుంది. మామూలుగా మీ గర్ల్ ఫ్రెండ్ కానీ, మీకు తెలిసిన ఆడవాళ్ళు కానీ ఎప్పుడైనా శృంగారం గురించి మాట్లాడుతున్నప్పుడు, శృంగార విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు శ్రద్ధగా వినండి. అలా విన్నప్పుడు మీరు వింటున్నారు, వాళ్ళు చెప్పే విషయాలను మీరు విమర్శించకుండా, ఎలాంటి తప్పు పట్టకుండా మీరు వింటున్నారు అనే నమ్మకం వాళ్ళలో కలుగుతుంది. అప్పుడు వాళ్ళు మరింత ఓపెన్ అవుతూ ఉంటారు. అంతేకాని మీరు వాళ్ళను జడ్జి చేస్తారని, తప్పు పడతారని, విమర్శిస్తారని, ఇలా మీరు వక్ర దృష్టితో, అంటే చెడు దృష్టితో వాళ్ళను తప్పు పడుతూ ఉన్నారని తెలిస్తే మాత్రం ఆ నమ్మకం కోల్పోతే, అంటే మీరు వాళ్ళ మాటలను మీరు గౌరవించడం లేదు, తప్పు పడుతున్నారు అనే ఒక అనుమానం వాళ్ళ వస్తే వాళ్ళు మీతో ఈ విషయాలు మాట్లాడలేరు. కాబట్టి ఎదుటి వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినండి. అప్పుడు మీరు వాళ్ళను గౌరవిస్తున్నారు, విమర్శించడం లేదు అనే నమ్మకం వాళ్ళకు కలుగుతుంది. అప్పుడు మీ ముందు నిర్మోహమాటంగా, నిస్సందేహంగా శృంగారం గురించి ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ ముందు, మగవాళ్ళు కూడా ఆడవాళ్ళతో శృంగారం గురించి చర్చించగలుగుతారు, మాట్లాడగలుగుతారు. కాబట్టి ఇలాంటి అనుకూలమైన వాతావరణం కనుక ఉంటే అమ్మాయిలు అబ్బాయిలతో, అబ్బాయిలు అమ్మాయిలతో ఎలాంటి విషయాలైనా చర్చించేందుకు సిద్ధంగా ఉంటారు. కాబట్టి మీ ఎదుటి వ్యక్తి శృంగారం గురించి చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి. అంతేగాని వెంటనే ఓ నిర్ణయానికి వచ్చేయకూడదు. అలాగే వాళ్ళు చెప్తున్న విషయాలను మీరు భంగం కలిగించకూడదు. అలాంటప్పుడు వాళ్ళకు మీ మీద నమ్మకం ఏర్పడుతుంది, మీరు శ్రద్ధగా వింటున్నారు అనే ఒక నమ్మకం ఏర్పడుతుంది. కాబట్టి ఎదుటివారు చెప్పే ఫీలింగ్స్, కోరికలు, అలాగే వారి ఎమోషన్స్ మీరు శ్రద్ధగా వినాలి. ఇలా విన్నప్పుడు ఆ అంశంపై చర్చ ఆసక్తిగా కొనసాగుతుంది. శృంగారం గురించిన చర్చల్లో మీ ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు, అలాగే మీ ఆలోచనలు పూర్తిగా స్పష్టంగా చెప్పుకోవాలి. మీ కోరికలు, అభిప్రాయాలు, ఆలోచనలు అనేవి మీరు ఓపెన్గా ఎదుటి వారికి చెప్పేయాలి. దీంతో ఎలాంటి భేదాభిప్రాయాలు అనేవి ఇద్దరిలో కలగవు. అలాగే రాను రాను ఇద్దరికీ అర్థమవుతుంది. అంటే ఆ ఆసక్తి ఇద్దరిలో ఉందని అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికీ అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి చర్చ అనేది మీరు నిస్సందేహంగా చర్చించుకోగలుగుతూ ఉంటారు. అలాగే శృంగారం గురించి ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి
చర్చించుకుంటూ ఉన్నప్పుడు ఎదుటివారి ఉద్దేశాలను, ఆలోచనలను, అభిప్రాయాలను గౌరవించాలి. ఇలా శృంగారం గురించిన విషయాలు చర్చించుకునే సమయంలో ఒకరినొకరు స్త్రీ పురుషులు గౌరవించుకుంటూ ఉన్నప్పుడు ఆ విషయం మరింత రసత్వవంతరంగా కొనసాగుతుంది. ఇలా శృంగారం గురించి స్త్రీ పురుషులు కలిసి చర్చించుకోవడం వల్ల ఆ విషయంలో మరింత అవగాహన పెరుగుతుంది. అలాగే మరింత రసవత్తరంగా జీవితం అనేది ఆసక్తిగా మారుతుంది. శృంగారంలో ఎవరి భాగస్వామితో వారు చక్కగా ఎంజాయ్ చేయగలుగుతారు. కాబట్టి శృంగార విషయంలో స్త్రీ పురుషులు ఓపెన్గా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఆడవాళ్ళని మగవారు, మగవాళ్ళని ఆడవారు ఏ విషయంలోనూ భంగపరచకుండా వాళ్ళను నమ్మకం కలిగించాలి. అలాంటి సమయంలో ఆడవాళ్ళు మగవాళ్ళతో, మగవాళ్ళు ఆడవాళ్ళతో ఆ విషయాలు ఓపెన్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా శృంగార స్వేచ్ఛ లభించి ఇంటర్నెట్ యుగంలో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళతో అంత ఓపెన్గా శృంగారం గురించి మాట్లాడలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటి అంటే ఇంకా ఇదొక తప్పు అనే ఆలోచన మగవాళ్ళలో ఉండడం, అలాగే మగవాళ్ళు కూడా ఆ విషయంలో కాస్త ఇబ్బందిగా వ్యవహరించడం. దీనివల్ల ఆడవాళ్ళు మగవాళ్ళతో శృంగార విషయాలు చర్చించలేకపోతున్నారు. మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ దగ్గర ఆ ప్రస్తావన తేలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి సరిహద్దులు అనేవి మీరు చెరిచి వేసుకోగలిగితే ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ ముందు వారి యొక్క శృంగార అభిప్రాయాలు, ఆలోచనలు, వాళ్ళ ఫీలింగ్స్, కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ నిర్మోహమాటంగా చర్చించగలుగుతారు. మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు చెప్పే వారి శృంగార సమస్యలు, శృంగార ఆలోచనలు, వాళ్ళ కోరికల గురించి శ్రద్ధగా విని మీరు నమ్మకం కలిగించినట్లయితే వారు మరిన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటారు. అలాగే అబ్బాయిల గురించి కూడా అమ్మాయిలు ఇలాగే తెలుసుకోగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. శృంగార విషయంలో ఇప్పటికీ ఆడవాళ్ళు మగవాళ్ళతో, మగవాళ్ళు ఆడవాళ్ళతో చర్చించుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఆ హద్దులను చెరిచివేసి ఏ విధంగా మీరు శృంగారం గురించి మాట్లాడుకోవాలో ఈ వీడియోలో తెలియజేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.